ధ్వంసం చేశాయి, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశాయి, అందుకోసమని లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు కదా. అంటే ఈ ప్రభుత్వం చేతులు ఉడిగిపోయి కూర్చుందా? వీళ్ళకి యంత్రాంగం లేదా? ఇంటెలిజెన్స్ లేదా? ఒక నిమిషం చెప్తామా మళ్ళా ఒక సెకండ్ ఆపండి. అంటే ఇంటెలిజెన్స్ అన్న ఒక్క నిమిషం ఇంటెలిజెన్స్ గురించి చెప్తాను. ఒక్క సెకండ్ అవకాశం అండి. ఒక్క సెకండ్ మల్లన్న గారు ఒక్క నిమిషం. మల్లన్న గారు ఒక్క నిమిషం. యా చెప్పండి రాకేష్ గారు. ఈ రాజ కుటుంబం వారసులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థని అపహాస్యం చేశారు. ప్రపంచ దేశాలను కూడా తలదించుకుంటట్టు చేశారు. రాజ కుటుంబం వారసులు ఈ ఖార్గే గారి పుట్టినరోజు అని ఇంటికి వెళ్ళి ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తారండి. ఇదా ఈ ఇంటెలిజెన్స్ ఏం చేస్తారు? ఇలా నమ్మద్దా? ఈరోజు ఇంటెలిజెన్స్ వైఫల్యం అని ఇప్పుడు మొత్తుకుంటున్నారు ఛానళ్ళల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటే. మళ్ళా నా మీకు చెప్తున్నా ఏంటంటే అన్ని పరిస్థితులు ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్నారు కదా. ఈ దేశ రాజు యువరాజు రాహుల్ గాంధీ, యువరాణి ప్రియాంక గాంధీ వాళ్ళని గౌరవించకపోతే ఎట్లా? దేశం అగ్గిపెట్టరాళ్ళు కాదు. మేమేమంటున్నాం? మీరు అన్నారు అంటే మీ ఒక్క నిమిషం ప్లీజ్. మీరు వైఫల్యం అనేదని చెప్తున్నా. వీళ్ళ ముసుగులో సాయి కుమార్ మీరు మాట్లాడే విధానం కూడా ఇంత సాయి కుమార్ నేను ఏమంటున్నాను, మాట్లాడకండి. మేము ప్రతిపక్ష నాయకులు సభ్యులు రాజవంశంని గౌరవించడం కాబట్టి వాళ్ళని నమ్మినాం. ఇప్పుడు మేము ఏం చెప్తాం? రాజవంశంని గౌరవించడం. ఎవరిది రాజవంశం? గాంధీ కుటుంబం రాజకుటుంబం అండి. భారత ప్రజాస్వామ్యంలో ఈ రోజు మల్లికార్జున ఖార్గే గారు పుట్టినరోజు అని వెళ్తే మల్లన్న గారు మాట్లాడాలి, శ్రీవాణి గారు మాట్లాడాలి. ఒక నిమిషం మన దగ్గర టైం. సాయి గారు ఒక నిమిషం. సాయి గారు ఒక నిమిషం. రాకేష్ గారు కన్క్లూడ్ చేయండి. రాజకుమార్ అన్నామండి, ఇంకేమనలేదు. రాకుమార్ ఏమంటారండి? అంటే మేమేమంటున్నామంటే వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం దృష్టిలో పెట్టుకొని భద్రతా సంస్థలన్నీ పర్మిషన్ ఇచ్చినాయి మల్లికార్జున ఖార్గే గారి ఇంటికి వెళ్ళడానికి, బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడానికి. ఓకే రైట్. వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తారు. ఏ స్థాయి రాజకీయాలు చేస్తారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థలు రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీ మొత్తం యువకులు సాయి గారు, సాయి కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ మీ ఇద్దరు దయచేసి ఆగండి. ఒక్క నిమిషం ప్లీజ్. మల్లన్న గారు మాట్లాడండి. సాయి కుమార్ గారు దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. సాయి కుమార్ గారు మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ మల్లన్న గారు కంప్లీట్ చేయండి.